నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటావు ఎందుకు? తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఎన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. డాక్టర్ చేసేస్తాను, నా కొడుకుని పోలీస్ చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తానని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. నువ్వు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, అదే నా ఆశ. నువ్వు అందరికీ పెట్టేవాళ్ళుగా ఉండాలి, అదే నా ఆశ. నిన్ను మంచి స్కూల్లో చదివించాలి, నీకు మంచి బట్టలు కొంటాను నీ పుట్టినరోజుకి. ఇన్ని ఆశలు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే 100 ఆశలు 100 ఆలోచనలు ఉంటే పిల్లల మీద, అలాంటిది తన ప్రాణం అంతా లెక్క చేయకుండా నీ కోసం నా కోసం ఇచ్చేసిన దేవుడికి ఎన్ని ఆశలు ఉంటాయి నీ మీద? లెక్క పెట్టగలమా? అన్ని ఆశలు కలిగి నీ కోసం ఉంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతానంటావు ఎందుకు? ఏదేదో చేసేస్తానంటావు ఎందుకు? నీ కోసం అన్నీ నేను చేస్తాను కదా, అన్నీ నేను చేసి పెడతా కదా, నువ్వు నా దగ్గర ఉండి చాలు అంటా ఉంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతావు ఎందుకు? దేవుడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో కలలు పెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పనా, ఆయన ప్రపంచంలో నువ్వే ఉన్నావు, నువ్వే ఆయన ప్రపంచం. అంతలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నిన్ను. తల్లిదండ్రులు ఇంకేం చేస్తారో తెలుసా? వాళ్ళ పిల్లల కోసం చాలా లోతుగా ఆలోచిస్తారండి, డీప్గా ఆలోచించేస్తారు. నేను బండి మీద వెళ్తున్నాను కదా, నా కొడుకు దేని మీద వెళ్ళాలనుకుంటారు? వాళ్ళ అమ్మాళ్ళు కారు మీద వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకు దేని మీద వెళ్ళాలనుకుంటారు? అమ్మో పెద్ద ఆశలే ఉన్నాయా లేదా? అలాంటి ఆశలు ఉంటాయి, డీప్గా ఆలోచించేస్తారు. నేను చాలా అప్పులు అయిపోయి ఉన్నాయి కదా, ఈ అప్పులన్నీ తీర్చేద్దాం, నా కొడుకు నా కూతురు హ్యాపీగా బతకాలి, నా కూతురు కోసం డబ్బులు దాచేద్దామని డబ్బులు వెనకతలు వేసేస్తారు, బంగారాలు కొనేస్తారు. ఇల్లు బాబాయ్ నా కొడుకు ఇలాంటి ఇంట్లో ఉండకూడదని ఇల్లు కట్టేస్తారు, ఇల్లు అంతా బాగు చేయించేస్తారు, పెయింట్లు వేసేస్తారు. ఎందుకు? తర్వాత వాళ్ళ కొడుకు అతనిలా బాధపడకూడదని, తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళ కష్టాల పాలు అవ్వకూడదని చెప్పి వీళ్ళే ముందుగా లోతుగా ఆలోచించేసి భవిష్యత్తు ఆలోచించేసి ఇప్పటి నుంచే ప్లాన్లు వేసేస్తారు. మరి నీ కోసం నా కోసం దేవుడు లోతుగా ఆలోచించడా? భవిష్యత్తు మీద ప్లాన్ లేడా దేవుడు? భవిష్యత్తు మీద ప్రణాళిక లేడా? మరి అంత లోతుగా నీ కోసం పట్టించుకునే దేవుడు ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడిపోతావు? బాధపడిపోయి నీ కష్టం వల్ల దేవునికి దూరం అయిపోతావు ఎందుకు? నీకంటే ఎక్కువ నీ కోసం దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నీ తల్లిదండ్రుల కంటే, నిన్ను ప్రేమించిన వారందరికంటే నీ కోసం ఎక్కువ ఆలోచించే దేవుడు దగ్గరికి నువ్వు ఈ రోజైనా రా. నువ్వు ఎక్కడికో